వోలో టీవీ వోలో టీవీ కథల సమయం. అవంతి నది ఒడ్డు పక్కన మంతిన అనే రాజ్యం ఉండేది. ఈ రాజ్యానికి రాజుగా విక్రమ్ అనే చిలుక ఉండేది. అలాగే ఈ రాజ్యానికి రాణిగా రాధ అనే పిచ్చుక ఉండేది. మన రాజ్యంలో పక్షులన్నీ సుఖ సంతోషాలతో నివసిస్తున్నాయి. ఈ రాజ్యానికి రాణినైనందుకు చాలా ఆనందపడుతున్నాను. ఇలా ఆనందంగా జీవిస్తున్న సమయంలో ఈ రాజ్యానికి దగ్గరలో రోల్స్ మరియు రహీం అనే పక్షులు ఉండేవి. ఈ రోల్స్ అనే గుడ్లగూబ చాలా చెడ్డది మరియు రహీం అనే గ్రద్ద చాలా మంచిది. కొన్ని రోజుల తర్వాత ఈ రాజ్యంలో నది పొంగి ఆ రాజ్యంలో పండిన పంటలను మొత్తాన్ని నాశనం చేసింది. అప్పుడు ఈ రాజ్యం మొత్తం కరువుగా మారి సగం మందికి పైగా ఆకలితో చనిపోయారు. ఇదంతా చూసిన రహీం అనే మంచి గ్రద్ద ఇలా అంటున్నాడు, ఈ రాజ్యంలో ప్రజలు చాలా బాధపడుతున్నారు. నా వంతు సహాయం నేను చేస్తాను. ఇలా పక్క రాజ్యం నుండి పండ్లు ఆహారాన్ని తీసుకువచ్చి ఈ రాజ్యంలో రాజు అయిన విక్రమ్ అనే రాజుకు ఇచ్చింది. నువ్వు చాలా మంచి పని చేసావు. నువ్వు మాతో పాటు రాజ్యంలో ఉంటావా? అంటే నేను మీతో పాటు ఈ రాజ్యంలోనే ఉంటాను అని రహీం అంటాడు. ఇలా రహీం గ్రద్ద ఈ రాజ్యంలో అందరితో కలిసి ఉండేది. ఇలా కొంతకాలానికి ఇదంతా చూసిన రోల్స్ అనే గుడ్లగూబ ఈ రాజ్యంలో రహీం ఉండటం ఇష్టం లేక ఇలా అంటున్నాడు, వీడు ఎక్కడ ఉన్న ప్రజలతో బాగా కలిసిపోతున్నాడు. వీడిని ఎలాగైనా సరే ఈ రాజ్యం నుండి బయటికి వెళ్ళేలా చేయాలి. అందుకోసం రోల్స్ అనే రాక్షసుడు ఈ రాజ్యంలో ఉండే కొంతమంది ప్రజలతో ఇలా చెప్పాడు, రహీం మెల్లో ఒక మణి ఉంది. ఆ మణి చాలా విలువైనది. అది రోజు ప్రకాశిస్తూ వెలుగునిస్తుంది. ఇది విన్న ప్రజలు ఈ విషయాన్ని రాజ్యం మొత్తం చెప్పసాగారు. ఇలా ఈ మాట ఆ నోట ఈ నోట చేరి విక్రమ్ అనే రాజు వరకు వెళ్ళింది. దాంతో ఈ మణిని ఈ విక్రమ్ అనే రాజు సొంతం చేసుకోవాలని ఇలా అంటున్నాడు, ఈ మణి నా చేతికి వస్తే నేను ధనవంతుని అవ్వడమే కాకుండా మా రాజ్యంలో ఉండే ప్రజలందరూ బాగుపడతారు. ఇలా ఒకనాడు పున్నమి రోజు రానే వచ్చింది. ఈ రోజున విక్రమ్ అనే రాజు రహీం అనే గ్రద్దకు విందు భోజనాన్ని ఏర్పాటు చేశాడు. ఇలా రాజు ఈ రహీంని చంపేయాలని ఈ ఆహారంలో విషం కలిపాడు. అప్పుడే వచ్చిన రహీం విందు భోజనానికి కూర్చున్నాడు. ఇలా కళ్ళ శక్తితో విందులో విషముందని గ్రహించి రాజుతో ఇలా అన్నాడు, ఎందుకని ఈ విందు భోజనంలో విషం పెట్టారు? ఇది విన్న రాజు గుండెలో రాయపడినట్లుగా అయింది. అప్పుడు రాజు దీనంగా ఇలా అంటున్నాడు, మీ మెడలో ఉండే మణి నాకు కావాలి. ఎందుకంటే ఈ మణి చాలా విలువైనదని నాకు తెలుసు. ఈ మణి కోసమే కదా మీరు నన్ను స్నేహితుడిలా నటించి చంపాలనుకున్నారు. దీంతో ఈ రహీం అనే గ్రద్దకు కోపం వచ్చి, ఇదిగో ఈ మణిని తీసుకో అని మెడలో ఉన్న మణిని రాజుకు అప్పగించి ఆ రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోయాడు. దీంతో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రోల్స్ అనే గుడ్లగూబ అవకాశం దొరికింది కదా అని ఆ రాజ్యంలో ఉన్న పక్షులన్నిటినీ చంపి తినసాగింది. రాజు ఈ మణిని చూస్తూ ఈ మణి ప్రకాశించడం లేదు అని విక్రమ్ రాజు ఎంతో నిరాశ చెందాడు. ఇలా కొన్ని రోజులకి ఆ రాజ్యంలో ఉన్న ఒకరు వచ్చి ఇలా చెప్పారు, ఈ మణి రహీం మెల్లో ఉన్నప్పుడు మాత్రమే ప్రకాశిస్తుంది. దీన్ని తీసేస్తే అది మళ్ళీ రాతి మొక్కే అని చెప్పాడు. ఒకవైపు రోల్స్ అనే గుడ్లగూబ సగం మందికి పైగా రాజ్యంలో ఉన్న పక్షులను చంపేసింది. ఈ విషయం విక్రమ్ రాజు దగ్గరకు చేరింది. దీంతో ఆ రాజు తన మిత్రుడైన రహీంని బంగారు మణి కోసం స్నేహబంధాన్ని విడగొట్టుకున్నాను అని నిరాశతో కృంగిపోయాడు. ఒకవైపు కరువు, మరొక వైపు రోల్స్ ఆకలి. దీంతో ఏం చేయాలో రాజుకు తోచలేదు. దీంతో ఆ రాజ్యంలో ప్రజలకి రాజుకి రహీం చేసిన మంచి పనులు గుర్తుకొచ్చాయి.
ఎలాగైనా సరే రహీంని మళ్ళీ పిలుచుకురావాలని ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు ఆ రాజు దగ్గర విలబోసాగారు. దీంతో ఆ రాజు రహీం కోసం వెతకసాగారు. కొన్ని రోజులకి రహీం హిమాలయ పర్వతాల దగ్గర ఉన్నాడని తెలిసింది. దీంతో స్వయంగా ఆ రాజే వెళ్ళి కాలు మీద పడ్డాడు. జరిగిందంతా రహీంకి వివరించాడు. జరిగిన దాని గురించి రహీం ఎంతో బాధపడ్డాడు. దీంతో రహీం రోల్స్పై ఎంతో కోపంగా వచ్చి చివరికి రోల్స్ని చంపసాగాడు. దీంతో ఆ పక్షులన్నీ పండగ చేసుకున్నాయి. మళ్ళీ ఈ రాజ్యం సుఖ సంతోషాలతో నివసిస్తుంది. అప్పుడు రాణి పిచ్చుక వచ్చి ఇలా అంటుంది, మీకోసం ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉన్న వ్యక్తిని మీరు మోసం చేస్తే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్లే. అలాగే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి కామెంట్ చేయండి.